కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో హోలీ సంబరాలు కలర్ఫుల్ గా జరుగుతున్నాయి. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. అక్కడి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. హోలీ సంబరాలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చూడొచ్చు మనం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో హోలీ సంబరాల్లో వాకర్స్ మునిగి తేలుతున్నారు. ఇప్పటికే రంగులు పూసుకొని వాళ్ళు మొత్తం అన్నీ మర్చిపోయి సెలబ్రేషన్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఊరిలో కూడా ఉదయం నుంచే రంగులు చల్లుకుంటున్నారు. రంగుల పండుగ అనేది మన ప్రజల కష్ట సుఖాల్ని మరిపిస్తుంది. అసలు ఎన్ని రోజులు ఏ స్టేజ్ ఉన్నా కూడా వాటన్నింటినీ మర్చిపోయే విధంగా చేస్తుంది పండుగ. రకరకాల కలర్స్ పూచుకున్నారు. మనకు ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ రంగుల పండుగ సందర్భంగా కొంతమంది ఇక్కడ హోలీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. అన్న, ఎట్లా చేసుకుంటారు సంబరం ఈ రోజు మాత్రము మేము హోలీ మనస్ఫూర్తిగా శారీరకంగా ఆనందంగా అవధులు లేకుండా మా ఆనందాన్ని వెలిపిస్తున్నాం. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో గత 20 సంవత్సరాల నుంచి రోజు ఉదయం సాయంత్రం వాకింగ్ వచ్చి వాకర్స్ అందరం కలిసి చిన్న పెద్ద భేదం లేకుండా మతము కులము అడ్డు లేకుండా అందరం సంతోషంగా ఈరోజు హోలీ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ యొక్క రంగులు మన యొక్క వయస్సును తగ్గిస్తాయని చెప్పి మన ఆరోగ్యాన్ని మెంపిస్తుందని ఈ రంగులుగా ఎట్లయితే రంగులాగా ఉన్నదో మన జీవితం కూడా రంగులాగా ఉండాలని చెప్పి ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. హోలీ అనేది మనకు ఒక మధుర జ్ఞాపకం. ఈ రోజు మాత్రం ఏ కష్టాలు అన్ని గుర్తురావు మనకు. మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? ఈ హోలీ సందర్భంగా కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు ఈరోజు జరిగాయి. ఈ సందర్భంగా ఈ హోలీ అనేది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శుభాశీస్సులు అందజేస్తూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ జ్ఞాపకాలు ఏందన్న? హోలీ ఎట్లా చిన్నప్పుడు ఎట్లా జరుపుకుంటారు, ఇప్పుడు ఎట్లా జరుపుకుంటున్నారు? ఏమైనా తేడా వచ్చిందా? చిన్నప్పుడు గ్రామాలలో వెళ్ళి పొద్దున్నే లేచి ఏ విధంగానైతే ఊరున వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే చేస్తున్నామో ఈరోజు ప్రతి ఒక్క వాకర్స్ దగ్గరికి వెళ్ళి మేము బాండ్ చెప్పడంతో అంబేద్కర్ వాకర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి కులమత వివాదాలు లేకుండా ఆత్మీయులుగా కలయికతో ఉండి పెద్ద ఎత్తున అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్లో హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. హోలీ అనేది కుల మతాలకు తర్వాత భాషా భేదాలకు తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ కూడా మీరు వచ్చే వాళ్ళంతా కూడా చాలా మంది వివిధ ప్రొఫెషన్స్ లో ఉంటారు, వివిధ రకాల పొలిటికల్ పార్టీలకు సంబంధం ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి అందరు కలుపుకుంటారు. ఏంది అసలు హోలీ ఇచ్చే సందేశం ఏంటి? నిన్న రాత్రి నుంచేలే అన్ని వాడలలో హోలీ సంబరాలు మొదలైపోయినాయి. ఎందుకంటే కాముని దహనంతో హోలీ పండుగను స్టార్ట్ చేస్తారు. నిన్న రాత్రి 11-12:30 తర్వాతనే హోలీ పండుగను స్టార్ట్ చేసుకున్నాం. రోజు కార్యక్రమాల్లో భాగంగా మేము ఉదయాన్నే వాకింగ్కి వస్తాం కాబట్టి ఇక్కడ చాలా గొప్పగా పండుగను నిర్వహించుకుంటున్నాం. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని, ఎన్ని రకాల కలర్స్ తోటైతే ఆడుకుంటున్నామో అన్ని రకాల కలర్స్ జీవితాల్లో నిండాలని మనస్ఫూర్తిగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఏంది హోలీ ఈ రంగులు పూసుకున్న తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్స్? బక్కోడు సక్కోడు అనకుండా అందరం హోలీ జరుపుకున్నాం. అంబేద్కర్ స్టేడియంలో ఆనందంగా జరుపుకున్నాం. ఒకప్పుడు పల్లెటూరులో జరుపుకున్నాం, ఇప్పుడు మళ్ళీ పట్టణం వచ్చినాం కాబట్టి పట్టణంలో జరుపుకుంటాను. ఈ హోలీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతాను. సంతోషం. చాలా ఆనందంగా ఉందండి. హోలీ పండుగ ఈ విధంగా జరుపుకోవడము చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా జరుపుకుంటాము. యాక్చువల్లీ ఈ సంవత్సరం చాలా అంటే చాలా ఘనంగా జరుపుకున్నాం. అందరికీ హ్యాపీ హోలీ అండి. మరి ముఖ్యంగా చిన్నప్పుడు మేము గ్రామాలలో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి గ్రామాల్లో హోలీ రోజున అందరం కలిసి సంబరంగా చేసుకునే వాళ్ళము, ఆడుకునే వాళ్ళము హోలీ ఆట. ముఖ్యంగా హోలీ రంగులు ఒక మోగుతో పువ్వుతో రంగులు తయారు చేసుకొని ఇలాంటి హోలీకి అందరం కలిసి చిన్నప్పుడు చేసుకునేది. మీకేమైనా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని ఈరోజు సంబరాలు చూస్తున్నాం? అవునండి. కాముని దహనంలో మన యొక్క చెడు వ్యసనాలని ఏదున్న బాధల్ని తొలగించి అభివృద్ధి, ఆదాయం, ఆరోగ్యం కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు. బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఇలా అంగరంగ వైభవంగా ఈరోజు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ హోలీ అన్ని రకాల కలర్లలో జీవితాలు కూడా కలర్మయం కావాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మేము చిన్నప్పుడు జాజిరి ఆడుతాం. జాజిరి అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతనే కాముడు కలబెడుతుంది 9 రోజుల తర్వాత. జాజిరి తర్వాతనే హోలీ అనేది. హోలీ సంబరాల వేడుకలు కూడా ఇంకా అంగరంగ నడుస్తున్నాయి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో కూడా రాజకీయ పార్టీల నేతల వద్ద కూడా హోలీ సంబరాలు నిర్వహించబోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కలెక్టర్ ఇంట్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ ఇంట్లో కావచ్చు వేడుకలు జరగబోతున్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా ఉదయం నుంచి రంగులు చల్లుకుంటూ సంబరాల మునిగి తేలుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.